వెల్కమ్ టు ఐబీటీవీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మండపేట రైస్ మిల్లులో ధాన్యం విక్రయించేలా చర్యలు తీసుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు కూటమి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. రామచంద్రపురం పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉండవల్లి శివ, ఏఎంసీ చైర్మన్ అక్కల యశ్వంత్ రాయ్, సీనియర్ నాయకులు గరికిపాటి సూర్యనారాయణమూర్తి, రవికుమార్ మీడియాతో మాట్లాడారు. జిల్లాల పునర్విభజన తర్వాత కోనసీమ జిల్లాలోని రైస్ మిల్లులకు మాత్రమే రైతులు ధాన్యం విక్రయించాలన్న నిబంధనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ముందుగా మేము మా మంత్రి గారైన సుభాష్ గారికి, అదేవిధంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వ్యవసాయ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకి, మన సివిల్ సప్లై మంత్రికి పేరు పేరున మేము మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీనికి ఏంటంటే ముఖ్య కారణం, మొన్న వైసీపీ మేము 15 రోజుల క్రితం ఏదైతే ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ రోజు చిన్న చిన్న ప్రచారాలు చేయడం జరిగింది. దాని మాట పక్కన పెడితే ఏదైతే ఇచ్చిన దాన్ని ఒక వారం రోజుల్లో త్వరితగతిలో ఈరోజు ఈ రైస్ మిల్ ట్యాగ్ చేయడం అన్నది జరిగింది. ముందుగా మనం ఈ రైస్ మిల్ ట్యాగ్ చేయడాలు ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకోవడానికి మొన్న వైసీపీ ఏదైతే నాయకులు ఉన్నారో వీళ్ళు ఒక ధర్నా కార్యక్రమం పెట్టారు. మొదటగా వాళ్ళు ధర్నా కార్యక్రమం పెట్టే ముందు అసలు ఈ ఇబ్బందులు ఎందుకు వచ్చినాయని ముందు వాళ్ళు గ్రహించుకుని తీరాలి. మొదట ఏదైతే జిల్లా బైబర్కేషన్లు జరిగినాయో అది ఎప్పుడు జరిగినాయి? వైసీపీ గవర్నమెంట్లో జరిగినాయి. ఆ వైసీపీ గవర్నమెంట్లో జరిగినప్పుడు ఈ రైసు ఏదైతే ధాన్యం కొనుగోలు విషయం అన్నదే ఒక పద్ధతి నడిచింది. అప్పుడు కూడా వాళ్ళు మొదటగా గుర్తు తెచ్చుకుంటే ఏ విధంగా జరిగేది అంటే, ఎప్పుడైతే రైతు ధాన్యం తుయ్యాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా సిస్టమ్ తీసుకునేది. అది ఎక్కడికి వెళ్ళేది, ఏ మిల్లుకి వెళ్ళేది కూడా అర్థమయ్యేది కాదు. అటువంటి పరిస్థితుల నుంచి అప్పుడు రైతులు గొడవలు చేయడంతో వాళ్ళు మారి అదే జిల్లాలో అమ్ముకోవడం విధానం పెట్టారు. అది ఎవరు పెట్టారు? మొదటగా వైసీపీ గవర్నమెంటే పెట్టింది. నెక్స్ట్ ఇంకోటి మాడుకుంటే వైసీపీ గవర్నమెంట్లో మొన్న పెదపూడి మండలం ఏదైతే ఉందో అది కాకినాడ జిల్లాలో ఉంది. వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉన్నంతసేపు కూడా పోరాడినా సరే పక్కనున్న జిల్లాలోకి, అంటే ఏదైతే బెక్కోలు మండలంలో ఉన్నదో అందులో కలపడం కూడా వాళ్ళు ఏది కూడా చేయలేదు. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక వాళ్ళది బెక్కోల్లో కలపడం జరిగింది. అదేవిధంగా మా మంత్రి గారికి ఏదైతే ఉందో రైతులందరూ ఈయనకి విన్నవించుకోవడం జరుగుతుందో వెంటనే త్వరితగతిన మన మంత్రి గారు రైతుల అందు ఉండి మంత్రి గారు మన సీఎం గారి దగ్గరికి వెళ్ళి వెంటనే దాన్ని ఏదైతే మండపేట ఉందో మండపేటకి ట్యాగ్ చేయించడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఈ రోజుని నిన్న రాత్రి కలిపారు. ఇవాళ ప్రత్యేకంగా ఒక మండలానికి ప్రత్యేకంగా 1000 మెట్రిక్ టన్ వెళ్ళింది. అంటే అదేవిధంగా గంగవరం మండలం కూడా వెళ్ళింది. అందుమీద ఏంటంటే ఈ 2-3 రోజుల్లో రైతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మాక్సిమం అంతా కూడా బాగా జరుగుతుందని ఆశిస్తున్నామండి. దాని మీద ఏంటంటే మా మంత్రి గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులకి, మా సివిల్ సప్లైస్ మంత్రి, అదే వ్యవసాయ శాఖ మంత్రులకి అందరికీ కూడా మా రైతులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అందరికీ నమస్కారం.